భారతదేశంలో కొత్త జీఎస్టీ రేట్లు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చాయి? తేదీ 22/9/2025 నుండి. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్స్ మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతక విజేతలు ఎవరు? ఇషా, అనిల్ తక్సలే, హిమాంశు. గాజా యుద్ధం ముగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని సూత్రాల శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు? 20 సూత్రాల శాంతి ప్రణాళిక. భారత్ ఈఎఫ్టిఏ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య టీఈపీఏ ఒప్పందం ఎప్పటి నుండి అమల్లోకి రానుంది? తేదీ 1/10/2025 నుండి. 1925లో భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయవాద భావజాల వ్యాప్తి లక్ష్యంగా మహారాష్ట్రలోని నాగపూర్లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ 1, 2025న ఢిల్లీలో జరగనున్నాయి. దీనిని స్థాపించిన వ్యక్తి ఎవరు? డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్. షార్ట్ టర్మ్ గవర్నమెంట్ స్పెండింగ్ బిల్ అమెరికా సెనెట్లో ఆమోదం లభించకపోవడంతో ట్రంప్ ప్రభుత్వం అమెరికాలో డెమోక్రాటిక్ షట్డౌన్ పేరిట షట్డౌన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది. తేదీ 1/10/2025 నుండి. చైనా ఓపెన్ ఏటీపీ 500 టోర్నీ విజేత ఎవరు? ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సిన్నర్. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అమెరికాకు చెందిన లెర్నర్ టియన్పై విజయం సాధించాడు. (2025) M3M హురున్ ఇండియా బిలియనీర్ జాబితా ప్రకారం దేశంలోకెల్లా ఎవరు ధనవంతుడిగా నిలిచారు? రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే పురస్కారాల్లో భాగంగా మహాత్మా గాంధీ సేవా పురస్కారానికి ఎంపికైన వ్యక్తి ఎవరు? ప్రముఖ చరిత్రకారుడు, రచయిత శ్రీ రామచంద్ర గుహ. తేదీ 1/10/2025న ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ 2025-26 సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది? 6.8%. ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే
ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ తేదీ నుండి ప్రారంభించింది? 4/10/2025 నుండి. కౌటిల్య ఎకనామిక్ కాంక్లేవ్ 2025 సదస్సు ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రజతం కైవసం చేసుకున్న భారత స్టార్ లిఫ్టర్ ఎవరు? మీరాబాయి చాను. ఉత్తర కొరియాకు చెందిన రీ సోన్గ్ గమ్ స్వర్ణం కైవసం చేసుకున్నారు. ఇటీవల విడుదలైన స్టేట్ ఆఫ్ ఇండియా బర్డ్స్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో ఎన్ని రకాల పక్షుల జాతులు ఉన్నట్లు గుర్తించారు? 942 పక్షి జాతులు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ IMC 2025 సదస్సు ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీ. ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 2వ స్థానంలో. సన్ రైజ్ సెక్టార్గా మత్స్య రంగాన్ని అభివర్ణిస్తారు. ఫార్ములా 1 తాజా సీజన్లో సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? జార్జ్ రసెల్. పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కి సంబంధించి వైద్య ఆవిష్కరణలు చేపట్టినందుకు వైద్య రంగంలో ఎవరిని 2025 సంవత్సరానికి నోబెల్ పురస్కారం వరించింది? అమెరికాకు చెందిన మేరీ ఈ బ్రంకోవ్ మరియు అమెరికాకు చెందిన ఫ్రెడ్ రామ్స్డెల్ మరియు జపాన్కు చెందిన డాక్టర్ షిమోన్ సకాగుచి. దేశీయ పరిజ్ఞానంతో కోల్కతాలోని GRSE సంస్థ నిర్మించిన యుద్ధనౌక తేదీ 6/10/2025న విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లోని ప్రారంభించారు. ఈ నౌక పేరేమి? INS ఆండ్రోత్. ఆకాశంలో సూపర్ మూన్ కనిపించిన తేదీ 7/10/2025న. రెండు 2025 సంవత్సరానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరు? అమెరికాకు చెందిన జాన్ క్లార్క్ మరియు అమెరికాకు చెందిన జాన్ M. మార్టినిస్ మరియు ఫ్రాన్స్కు చెందిన మైఖేల్ H. డెవోరెట్.
నీతి ఆయోగ్ ప్రస్తుత సిఇఓ ఎవరు? శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం. 2025 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరు? సుసుము కిటాగవా, రిచర్డ్ రాబ్సన్, ఓమర్ ఎం యాఘీలు. ప్రపంచంలో మూడో అతిపెద్ద సోలార్ విద్యుత్ ఉత్పత్తిదారునిగా ఏ దేశం అవతరించింది? భారత్. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ పురస్కారం ఎవరికి లభించింది? SEIL ఎనర్జీ ఇండియా సంస్థకి. సంవత్సరపు నోబెల్ సాహిత్య పురస్కారం ఎవరిని వరించింది? హంగరీ రచయిత లాస్లో క్రస్నహోర్కయి. బ్రిటన్ ప్రస్తుత ప్రధాని ఎవరు? కీవ్ స్టార్మర్. 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి విజేత ఎవరు? మరియా కొరినా మచాడో. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో పంటల సాగును ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టిన 2 పథకాల పేర్లేమి? ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన PMDDKY, మిషన్ ఫర్ ఆత్మనిర్భర్ ఇన్ పల్సెస్. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ICBM హసాంగ్ 20ని అభివృద్ధి చేసిన దేశం ఏది? ఉత్తర కొరియా.